యువ రైతు మిత్రులందరికీ నమస్తే. ఈరోజు చూసుకున్నట్టే బీర తోటలో రెండో స్ప్రే చేయనీకి సిద్ధమైనాం. నిన్న చూసుకున్నట్లయితే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎక్కించినాం. ఇప్పుడు పిందె దశలో ఉంది మనది. 35 రోజుల పంట కాబట్టి పిందె దశలో ఉంది. చిన్న చిన్న పిండి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది మంచిగా గ్రోతింగ్ రానీకని మందులు తెచ్చుకున్నాం. ఈరోజు స్ప్రే చేస్తున్నాం. ఇదివరకు మొత్తం మేము వరే వేస్తుండే. వరి వల్ల ఎటువంటి చాలా తక్కువ లాభాలున్నాయి. చాలా పెట్టుబడయితుంది. అదేవిధంగా అమ్మకానికి గూడా చాలా ఇబ్బందులయితున్నాయి. గిట్టుబాటు ధర అస్సలొస్తలేదు. అందుకని జెప్పి నూతనంగా ఆలోచించి మేము గూడా కొన్ని యూట్యూబ్‌లో వీడియోస్ చూసి బీర తోటేయడం జరిగింది. ఇప్పుడే మొదటిసారి మేమేయడం. ఇంతవరకైతే ఎక్స్‌పీరియన్స్ లేదు. ఈరోజు ఈ చూపిస్తున్న మందులే మేము స్ప్రే చేసేటియి. ఎవరన్నా ఇదివరకు బీర తోట ఏసుంటే మాకు కొంచెం దాని గురించి ఎక్స్‌ప్లెయిన్‌గా కామెంట్‌లో రూపంలో తెలపగలరని కోరుకుంటున్నాం. ఇప్పటివరకైతే కూలి వాళ్ళని పెట్టకుండా ఈ కట్టెలు పందిరిలా గాకుండా సైడ్ కట్టెలుగా నాటి పండించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఈసారి పంట మంచిగున్నట్లయితే నెక్స్ట్ టైమ్ పందిర్లా ఏసి చేసే ప్రయత్నం చేస్తాం. ఇట్లా కట్టెల్లా గాకుండా. ఒకవేళ మంచిగా ఉన్నట్లయితే మీకు గూడా వీడియో చేసి నేను పెడతాను. మీరు గూడా వరికయినన్ని నీళ్ళైతే అవసరం లేదు. ఒక అర ఎకరం పారే వాటర్ తోటే మనం 2 ఎకరాల దాకా బీర తోట సాగు చేసుకోవచ్చు. మళ్ళా దీంట్లో బెనిఫిట్ ఏందంటే రోజు రోజు ఇన్‌కమ్ వస్తదని చేస్తున్నాం. అంటే వరేస్తే 6 నెలల వరకు మనకు రాదు. అది వస్తదో రాదో కూడా తెలవదు. అందుకని చెప్పి బీర తోట వేసాం. ఇంకా వేరే దగ్గర బెండ తోట కూడా ఏసాం. దాని వీడియోలు కూడా పెడతాను నేను. ఫస్ట్ టైమ్ కాబట్టి ఏం చేయాలో తెలియదు. కొంచెం అంత ఎక్స్‌పీరియన్స్ లేదు. వచ్చిన తర్వాత కేవలం ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళని అడగడం జరుగుతుంది. తోటి రైతులు కూడా మాకు ఎటువంటి సూచనలు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏదో చెప్తున్నారు. పైపాటున చెప్తున్నారు గానీ సీరియస్‌గా ఎవరు చెప్పట్లేరు. ఎవరన్నా వీడియో చూసేవారు ఏమన్నా ఇదివరకు బీర తోట ఎక్స్‌పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. నిన్న మొత్తం 10 పంపులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎక్కిచ్చాం. మళ్ళీ ఈరోజు మళ్ళా పైపాటున 10 పంపులు స్ప్రే చేస్తున్నాం. ఇవి హెవీ డోస్ ఏం కాదు. చాలా తక్కువ డోస్ ఉన్నవి. మాక్సిమం ఒక ఆర్గానిక్ సంబంధించినన్నట్లే ఉన్నాయి ఇవన్నీ చూస్తే డోసేజ్. పిందె తీసుకున్నట్లయితే ఈ దశలో ఉంది ప్రెజెంట్. చూసుకున్నారు కదా! ఈ దశలో ఉంది. కొంచెం వంకగా తిరుగుతుంది. దాన్ని మంచిగా రావాలంటే స్ప్రే చేసుకోమని చెప్పిండన్న.